ఈ తలబ్రాలని ప్రోక్షణ చేస్తున్నారు. ఆ ప్రోక్షణ చేసి పరిశుద్ధం అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క హస్తాలు. రంగతరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అమ్మవారి శిరస్సుపై తలంబ్రాలు జారుతూ ఉన్నాయి. నక్షత్రాలన్నీ కూడా భూమాత మీద వాలుతున్నట్టుగా అనిపిస్తున్నది. రకరకాల నవరత్నాలన్నీ కూడా పుడమి తల్లి మీద పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నటువంటిది. మేఘాలలో నుంచి అత్యద్భుతమైనటువంటి నీటి బిందువులు వర్షిస్తున్నట్టుగా ఉన్నది. ప్రజల హృదయాలలోని భక్తి అనేటటువంటి పుష్పాలన్నీ కూడా అమ్మవారి శిరస్సు మీద వర్షిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మనోజ్ఞమైన భావాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క శిరస్సు మీద నుంచి వస్తున్నట్టుగా ఉన్నది. హిమాలయాల మీద నుంచి జారుతున్నటువంటి జలపాతాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. సెలయేళ్లలాగా ఆ యొక్క అక్షతలన్నీ కూడా ముత్యాలన్నీ వస్తున్నట్టయితే శ్రీరామచంద్రుడు అనే నల్లని కొండ మీద నుంచి వేగంగా దుమికి వస్తున్నటువంటి ముత్యాల సెలయేళ్లులాగా కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. అవి సాధారణమైనటువంటి విశేషాంశాలు కాదు, చాలా చిత్రాతి చిత్రమైనటువంటివి. అదిగో ఆ శిరస్సు మీద దొరుకుతున్నటువంటి పూల కాదు, ముత్యాల కావు, అవన్నీ కూడా ఆకాశం నుంచి ఆ దేవతలు కురిపిస్తున్నటువంటి పుష్పవృష్టిలాగా కెంపులు జారుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఆ కెంపులు జారుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి చూడండి, రామచంద్రుని పనుకున్న సీతమ్మ మీద తలబరాలు వస్తున్నాయిట. అవి 3 వంతులు అక్షతలు, 1 వంతు ముత్యాలు. ఆ ముత్యాలన్నీ కూడా దశరథ మహారాజు ప్రత్యేకంగా వేరు తెచ్చినటువంటివి. స్వాతి ముత్యాలు, సముద్రంలో అనవర్థమైనటువంటి ముత్యాలు, కెంపులు, రత్నాలు, అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ముత్యం ఏదో రాముల వారి యొక్క చెమటకు ఆగి ఆ కుడి కంటికి పైగా తట్టుకున్నట్టుగా ఉంది. చూడండి, అది ఎలా ఉందంటే చందమామ నుంచి వచ్చినటువంటి వెన్నెల తునక ఆయన శరీరం మీదుగా ఉన్నట్టుగా ఉంది. అమ్మవారి మీద పడుతున్నటువంటి ముత్యాలు జారుతూ ఉన్నప్పుడు ఆ సిగ్గులే బాగున్నాయి. ఆ సిగ్గుల ముందు ముత్యాలు తెల్లబోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి పద్మాల యొక్క కాంతుల్లో ఉన్న ఎర్రని కాంతులకు అక్షతలు ఇంకా సిగ్గుపడినట్టుగా ఉన్నాయి. అమ్మవారి కళ్ళే అందంగా ఉన్నాయి. అమ్మవారి యొక్క నాసాగ్రాన్ని చూస్తున్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సంపెంగ పువ్వులన్నీ కూడా సిగ్గుపడుతూ ఉన్నటువంటి ఉన్నాయి. శ్రీ క్ష్మాపుత్రి వివాహ వేళ తన శ్రీ క్షీరాంజలిన్ ముత్యముల్ ఆ క్ష్మా స్వర్ణపు పంటకాంతులైనన్ అల్లంత మల్లెవలన్ భూక్ష్మానాథుని చేరి ఇంద్రమణులై ఆనందముంచెంద శ్రీ లక్ష్మీ మాధవ సింహవాహనల వాల్లభ్యంబు సంభావ్యమౌ. ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా ఈ అక్షతలు ప్రాణశక్తిని ఇచ్చుగాక, ఈ అక్షతలు జీవశక్తిని ఇచ్చుగాక, ఈ అక్షతలు సంక్షేమ శక్తిని ఇచ్చుగాక, ప్రజలందరికీ కూడా సంతోషాన్ని, సౌఖ్యాన్ని, సంక్షేమాన్ని అన్ని కూడా ఇచ్చుగాక, అందరూ కూడా సుఖ శాంతులతో వర్ధిల్లను